దురాత్మలు నిన్ను వేటాడటానికి ఎన్ని ట్రై చేస్తున్నాయో నిన్ను సేవ్ చేయడానికి దేవుడు తన దూతల్ని కూడా అంతకంటే ఎక్కువే కాపలా పెట్టాడు. ఇది నేను చెప్పలా, దేవుని వాక్యం చెప్పింది. మొదటి వచనం ఎక్కడ చూసాం? 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎందుకన్నాడు ఆ మాట? వారికే కావలి అవసరం, వారికే కాపుదల అవసరం. ఎందుకంటే 2 కారణాలను బట్టి. మొట్టమొదటిది, విశ్వాసమును బట్టి మనమందరము దేవుని పిల్లలమయ్యాం బాప్తిస్మం పొందినప్పుడు. అంటే రాజుగారి పిల్లలమయ్యాం, రాజుగారి పిల్లలమయ్యాం. కాబట్టి ఇప్పుడు రాజు శత్రువులందరూ మనకు కూడా ఏమవుతారు? శత్రువులు అయిపోతారు. రాజును చంపాలనుకున్నోళ్ళు, రాజు మీద దాడి చేయాలనుకున్నోళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు? రాజు పిల్లల్ని, అంటే మనల్ని. కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేయాలి? మనకి సెక్యూరిటీ పెట్టాలి. అందుకే పెట్టాడు ఆయన. మన మీద అటాక్ చేసేది పడద్రోయబడిన దేవదూతలు, మనల్ని ప్రొటెక్ట్ చేసేది దేవుని సన్నిధిని ఉన్న దూతలు. అవసరమైతే సీన్లోకి దేవుడు కూడా వస్తాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అవసరమైతే సీన్లోకి దేవుడు కూడా వస్తాడు. ఆయన ప్రేమ, ఆయనకి ముచ్చటేసింది, తన బిడ్డని దర్శించాలనుకున్నాడు, సేవ్ చేయాలనుకున్నాడు, ఆయనే వచ్చి కాచుకోవాలనుకున్నాడు. అవసరమైతే నీ కోసం దిగి వస్తాడు, అంతే. ఆ అమ్మ ఆ కాపుదల లేకపోతే మనం ఎప్పుడో పచ్చడైపోదు. మనం మారు మనసు పొందినప్పుడే కీమా కింద కొట్టేవాడు వాడు. ఇంతవరకు వాడు ఏం చేయలేకపోయాడంటే ఏం లేదు, గుడ్లు మిటకరించి చూడటం తప్ప వాడు ఏం చేయలేడు ఇప్పుడు. ఎందుకంటే దేవుని కాపుదల. ఈ మాట క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను అనేక చోట్ల వ్రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వచనంలో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి అయినా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని దూతలను గురించి మాట్లాడాడు. 2 అది అలా ఉంటుంది. మనకు కనబడకుండా అంత ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. చూడండి, జస్ట్ ఆ ఫోటో చూడండి, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. అట్లా అలాంటి కాపుదల్లో మనం బతుకుతున్నాం. లేకపోతే మన మ్యారేజ్ ఎప్పుడు అయిపోను, పెళ్ళి గ్రాండ్ మ్యారేజ్ అయిపోను ఎప్పుడో. స్తోత్రం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మీరు కానీ చూడగలిగితే, దేవదూతలను గురించి ఇలా అన్నాడు, రక్షణయను స్వాస్థ్యము పొందబోవు మన అందరికీ వారు పరిచారకులు అన్నాడు. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవదూతల పరిచారం మనకెందుకు? దేవదూతల పరిచర్య మనకెందుకు? దేవదూతల సెక్యూరిటీ మనకెందుకు? దేవదూతల కాపుదల మనకెందుకు అంటే, మనము ఆయన వారము, మనము ఆయన పిల్లలము, ఆయన యొక్క ఆత్మను పొందాము. అబ్బా తండ్రి అని ఇంత బెరుకు కూడా లేకుండా నాన్న తండ్రి అయ్యా అని ఇంత ఫ్రీగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే